సమయం దగ్గర పడిపోతుంది, డబ్బులు కట్టాలి, ఏం చేయాలి అర్థం కావట్లా. ఆ పరిస్థితుల్లో నేను అనుకుంటా ఉన్నా, ప్రభా నేను ఇప్పుడు అగ్నిగుండంలో ఉన్నట్లుంది, దీని నుంచి బయటికి రాలేను, ఎలాంటి పరిస్థితుల్లో వేసావు ప్రభా అని అంటే పరిశుద్ధాత్మలో ఒక మాట చెప్తున్నాడు, ఇగో అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికే నిన్ను అప్పగించిన. చాలా మంది మా సొంత వారు అన్నారు మమ్మల్ని, మీరు 10 సెంట్లే కొనలేని వాళ్ళు ఇంత పెద్ద స్థలం ఎక్కడ కొంటారు మీరు అని. సింహాల నోట్ల వంటి నోళ్లతో మమ్మల్ని అవమానకరంగా మా వెనక ముందు మాట్లాడిన మాటలు చాలా విన్నాం మేము. ఆ సమయంలో సింహాల నోటికి మమ్మల్ని అప్పగించేసావా ప్రభువా అనే పరిస్థితుల్లో ఈ మాటలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే పాట పాడుకుంటున్నాం, సింహాల నోటికే నిన్ను అప్పగించిన. శత్రువు మా స్థితిని చూసి పడుతున్నాడు, వీళ్ళ వల్ల ఎక్కడ అవుతుంది ఇది, వీళ్ళకి సహాయకులే లేరు, వీళ్ళకి ఎవడైనా వచ్చి సహాయం చేస్తే తప్ప, ఏ ఫారం నుంచో ఎవడో వచ్చి సహాయం చేస్తే తప్ప వీళ్ళు చేయలేరు అనే స్థితిలో శత్రువు ఎదురు చూస్తున్నాడు. ఆ మూమెంట్లో దేవుడు అంటాడు, శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా, సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలిచిన. సేవకునికి ఇలాంటి అనుభవాలు నన్ను ఎందుకు నడిపిస్తున్నావు నాయన అని అంటే ఆయన అంటాడు, ఇదిగో నీవు అగ్నిగుండంలోనికి వెళతావని తెలిసే నీకన్నా ముందుగా నేను అగ్నిగుండంలోనికి వెళ్ళాను. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఒక్కసారి నన్ను తేర్చుడు, అగ్నిగుండంలో నీ కోసం నేను ఆల్రెడీ అక్కడ ఉన్నాను అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఆయన అంటాడు, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నేను అప్పగిస్తానా, శత్రువు ఎదుట నిన్ను తలదించుకునేటట్లు చేస్తానా అని ఆయన పలుకుతూ ఉంటే ఆ మాటలన్నీ అనుభవాల్లో రాస్తూ ఉన్నాం. నేను అనుకుంటా ఉన్నా, ప్రభువా సమయం దగ్గర పడిపోతుంది, ఎంత ప్రయత్నం చేసినా ఆర్థికంగా ఏ మార్గం కనపడట్లేదు.